భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో మీ సేవా కేంద్రం నడుపుతోన్న బోడా శ్రీధర్ అనే వ్యక్తికి టెలిగ్రామ్ ద్వారా కొందరు సైబర్ నేరగాళ్లు పరిచయమయ్యారు. ఏవైనా బ్యాంకుల్లో కరెంటు ఖాతా తెరవాలని, వాటిలో వచ్చే డబ్బును వేరే వాళ్ల అకౌంట్లో పంపిస్తే కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. శ్రీధర్ అందుకు అంగీకరించారు. అతనితో పాటు మరో 12 మంది యువకులను వారికి పరిచయం చేశాడు. వీరంతా నకిలీ పత్రాలతో కొత్తగూడెంలోని 5 బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లను తెరిచారు. ఆ ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లకు నగదును బదిలీ చేస్తూ కమిషన్లు పొందారు. మరోవైపు సైబర్ నేరగాళ్ల మాయతో డబ్బు పోగొట్టుకున్న బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సైబర్ క్రైమ్ అధికారులు రంగంలో దిగారు. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. డబ్బంతా ఏ ఖాతాలో వెళ్తుందో గుర్తించి ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. అనంతపురం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. టేకులపల్లి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో నిందితులకు చెందిన ఖాతాల నుంచి 8.50 కోట్లు లావాదేవీలు జరిగినట్టు తేలింది. దేశవ్యాప్తంగా వీరి బ్యాంక్ ఖాతాలపై 108 ఫిర్యాదులున్నాయి. దీంతో 13 మంది యువకులను టేకులపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు.